మూడు కీలకమైన పరిణామాల మధ్యలో అర్జెంటుగా నరేంద్ర మోడీ రాష్ట్రపతితో కలవటం, అక్కడికి నడ్డాని పిలిపించడం, అక్కడికి అమిత్ షాని పిలిపించడం, అత్యంత కీలకమైనటువంటి వాళ్ళు చేరడం అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి అంశం. అత్యవసర మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ ఎందుకు ఏంటి అనేది బయటికి రాలేదు. సాధారణంగా మీటింగ్ అయిపోయాక బయటకు వచ్చి దానికి సంబంధించి చెప్తారు. అయితే ఇప్పుడు మూడు కోణాలు ఉన్నది. ఒకటి, బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెట్టడమా. ఇంతవరకు అయితే రాష్ట్రపతి పాలన పెట్టి ఆ మచ్చ తనకు వద్దనుకుని ఎంత ఇష్యూస్ జరిగినా సరే పెట్టరాలేదు మోడీ. కానీ మొన్న మణిపూర్లో తప్పలేదు, కాశ్మీర్లో అప్పుడు తప్పని పరిస్థితులు. బెంగాల్ ఆ స్థితికి వచ్చిందని ప్రజలు నమ్ముతున్నారా? అది చేస్తారా? రాజకీయంగా ఓ రకంగా యుద్ధమే, దానికి సిద్ధపడతారా? అందుకోసం కలిశారా? నెంబర్ 1. నెంబర్ 2, మొన్ననే సుప్రీంకోర్టు రాష్ట్రపతికే నిర్దేశించింది, 3 నెలలకు మించి నువ్వు బిల్లులు ఏమి అట్టు పెట్టుకోవడానికి వీల్లేదు, ఒకవేళ నీకు ఏమైనా అనుమానం వస్తే మమ్మల్ని అడుగు, మేము చెప్తామని చెప్పేసి. అంటే రాష్ట్రపతి అధికారాల్లో జోక్యం చేసుకుంటోంది, రాష్ట్రపతి మీద సుపీరియర్ పవర్స్ తీసుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు కాబట్టి దాన్ని ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనానికి లేకపోతే కనుక ఏకంగా సుప్రీంకోర్టుతో న్యాయ యుద్ధానికి, అంటే లేదా రాజ్యాంగపరమైనటువంటి మౌలిక ప్రశ్నలు లేకెత్తిచ్చేటటువంటి విధంగా ఏమన్నా అడుగులు వేయబోతున్నారా? ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి వక్ఫ్ సవరణ బిల్లు. ఎట్లయితే రైతు చట్టాలని సుప్రీంకోర్టు ఆపిందో, గతంలో కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా జ్యుడిషియల్ సంస్కరణలు తీసుకొస్తుంటే ఆ బిల్లుని ఆపేసింది, రద్దు చేసిందో, అట్లాగా ఏమన్నా వక్ఫ్ సవరణ చట్టం మీద సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునేటట్టయితే రాష్ట్రపతి జోక్యం గురించి ఏమైనా చేస్తున్నారా? ఈ 3 ప్రధానమైనవి ఉన్నాయి. ఇంకొకటి వచ్చేటప్పటికి యూనిఫామ్ సివిల్ కోడ్ రాబోతోంది. ఆ చట్టం గురించి మాట్లాడడానికన్నా దాని గురించి రాష్ట్రపతితో ఇప్పుడే మాట్లాడాల్సిందే, చట్టం అయ్యాక మాట్లాడతారు. కాబట్టి ఈ 3 ప్రధానంగా వినబడుతుంది. ఏం జరుగుద్దో చూడాలి.